మిమ్మల్ని చాలా దూరం తీసుకెళ్ళబోతున్నాను. చాలా క్రేజీగా ఉండబోతుంది. డోంట్ స్కిప్. మనం చాలా లాంగ్ ట్రిప్ వెళ్తున్నాం కాబట్టి సో ఇది మా లగేజ్ ఫ్రెండ్స్. లగేజ్ చూస్తున్నారు కదా. ఇంకో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీరామ్ తెలుగు వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మిమ్మల్ని చాలా దూరం తీసుకెళ్ళబోతున్నాను. అది ఈ వీడియో స్పెషల్ ఏంటంటే 7 వండర్స్లో ఒక వండర్ ఇప్పుడు మనం చూడబోతున్నాం. మీకేమైనా గెస్ట్ చేసి ఉంటే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా 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 క్రేజీగా ఉండబోతుంది. డోంట్ స్కిప్. లెట్స్ గో. ఫ్రెండ్స్, మనం చాలా లాంగ్ ట్రిప్ వెళ్తున్నాం కాబట్టి మన లగేజ్ కూడా ఎక్కువగానే ఉంది. చూడండి, 2 సూట్ కేసెస్, 2 నార్మల్ బ్యాగ్స్ అండ్ 1 ట్రెక్కింగ్ బ్యాగ్. సో ఈ వీడియో అయితే మీకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనమాట. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో మనం 7 వండర్స్ లో ఒక వండర్ అయితే పక్కా చూడబోతున్నా. మీరైతే వెయిట్ చేస్తూ ఉండండి. సో ఇది మా లగేజ్ ఫ్రెండ్స్. లగేజ్ చూస్తున్నారు కదా. ఇంకో 10 మినిట్స్ లో మనం బయలుదేరిపోతున్నాం. జస్ట్ లెట్స్ గో. ఫ్రెండ్స్, చూడండి, ఇది మన లగేజ్. ఒక సూట్ కేస్ ఏమో ఇక్కడ పెట్టాము, ఇంకో సూట్ కేస్ ఏమో లోపల పెట్టాము. ఫ్రెండ్స్, చూడండి, టైం వచ్చేసి 7:50 అవుతుంది. ఇంకో 5 మినిట్స్ తో స్టార్ట్ అయిపోతాం. లెట్స్ గో స్టార్ట్ అవర్ ట్రిప్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఫ్రెండ్స్, ఇప్పుడే స్టేషన్ కి బయలుదేరుతున్నాం. చూడండి మన లగేజ్. లెట్స్ గో. Gonna take it slow. When I'm loving you. Gonna take it slow. When I'm loving you. ఫ్రెండ్స్, మనం మెట్రో స్టేషన్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం. విశాఖపట్నం హత్తూర్ సాహిబ్ దాటే సూపర్ ఎక్స్ప్రెస్. Gonna take it slow. ఫ్రెండ్స్, మన జర్నీలో ఇదే ఫస్ట్ స్టేషన్, కాజీపేట జంక్షన్. మా అక్క చూడండి ఫ్రెండ్స్. బా, స్టేషన్కి రీచ్ అయ్యాను. మేమైతే ట్రైన్లో ఫుడ్ తినకుండా అది అవాయిడ్ చేసి మేము ఇంట్లోనే తయారు చేసుకున్నాం. ఫుడ్ అయితే పూరీలు, చపాతీలు అవన్నీ తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. చూడండి,
10 అవుతుంది. ఇప్పుడే పెద్దపల్లి స్టేషన్కి రీచ్ అయ్యాం. ఫ్రెండ్స్ టైం వచ్చేసి 1:30 అవుతుంది. ఇప్పుడే రామగుండం స్టేషన్కి రీచ్ అయ్యాం. టైం 1:40 అవుతుంది. ఇప్పుడే మంచిర్యాల రీచ్ అయినాం. వచ్చేసి 4:30 అవుతుంది. ఇప్పుడు మనం మల్లాషాకి రీచ్ అయ్యాం. చూడండి ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది. ఇప్పుడే మనం సేవా గ్రామంకి రీచ్ అయ్యాం. చూడండి ఫ్రెండ్స్ టైం వచ్చేసి ప్రెజెంట్ 8 అవుతుంది. ఇప్పుడు మనం నాగపూర్ జంక్షన్లో ఉన్నాం. స్టేషన్ చాలా పెద్దగా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ట్రైన్లో మా స్టే. ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి 8:50 అవుతుంది. ఇప్పుడే మనం శంకర్గఢ రీచ్ అయినాం. టైం వచ్చేసి 9:30 అవుతుంది. మనం నవని జంక్షన్ లోకి ఆగాము. చూడండి మా ట్రైన్ ఇదే అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ప్రయాగరాజ్ స్టేషన్ లో అయితే ఉన్నాము. చూడండి ఇక్కడ వచ్చేసి కీరా బనానా అన్ని కూడా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ టీ అయితే మనకి మట్టి కప్పులో ఇస్తున్నారు. చూస్తున్నారు కదా, టీ మట్టి కప్పులో ఇస్తున్నారు. ఇది ఇప్పుడైతే మేము సమోసా కొనుక్కుంటాం. సమోసా అయితే కొనుక్కున్నాం ఇక్కడ. వారణాసి రీచ్ అయ్యాం. టైం 1:30 అవుతుంది. ఇప్పుడే వారణాసికి రీచ్ అయ్యాము. స్టేషన్ నుంచి మా రూమ్ 3.5 కిలోమీటర్స్ ఉంది. అందుకే మేము ఆటోలో వెళ్తున్నాము. సమ్మర్ కదా ఫ్రెండ్స్, చాలా హీట్గా ఉంది. మేము తట్టుకోలేకపోయాము. ఇక్కడ ఆటో వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మీరైతే
చూసుకొని వెళ్ళండి. మేమైతే 6 మెంబర్స్ కదా 200 తీసుకున్నారు. ఫ్రెండ్స్, కాశీలో అన్నపూర్ణ అన్నదానం సత్రం ఫ్రెండ్స్ చాలా బాగుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది అదే. ఇక్కడ చాలా నీట్గా ఉంది. మీరు ఎప్పుడైనా కాశీ వచ్చినప్పుడు ఇక్కడ తప్పకుండా భోజనం చేసి వెళ్ళండి, అంతా మంచిగా జరుగుతుంది. భోజనం చేసి వెంటనే రూమ్కి వచ్చాము. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నట్లయితే మేము ఇప్పుడే రూమ్ నుంచి వెళ్తున్నాము కాశీ టెంపుల్కి దర్శనానికి. రూమ్ వచ్చేసి ఇక్కడ కాశీ స్టే రూమ్స్ అన్నమాట. చాలా బాగున్నాయి, మీరు కూడా విజిట్ చేయొచ్చు. ఈ గల్లీలో ఉంటుంది. చూడండి, మేమందరం రెడీ అయిపోయాము. ట్రైన్ దిగేసి డైరెక్ట్గా ఇటే వచ్చేసాము. అన్నదానం కూడా చేసేసాం. అన్నదానం అక్కడ పెడుతున్నాము. సో ఇక్కడ మీరు చూడండి వెళ్తున్నాము. ఇలా వెళ్తే ఇట్స్ టెంపుల్ వస్తుంది మనకి, కాశీ టెంపుల్. టెంపుల్ ఎంట్రన్స్కి రీచ్ అయ్యాం. ఫ్రెండ్స్, మాది ఇప్పుడే దర్శనం అయిపోయింది.
తర్వాత ఇక్కడికి వచ్చాము మేము వాటర్ కోసం. కాశీలో అన్ని ఘాట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మేము అక్కడికే వెళ్తున్నాము చూడటానికి. మేము బోట్ జర్నీ కూడా చేసాము, చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్నది టెంపుల్ చుట్టుపక్కల వ్యూస్. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా గంగా నది ఒడ్డునున్న ఘాట్. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంటుంది. ఇక్కడైతే చాలా మంది ఉన్నారనమాట. మాకైతే అసలు ఫుల్ ఇబ్బంది అయింది, చాలా మంది ఉన్నారు. ఫైనల్లీ మనం గంగా నది ఒడ్డుకి రీచ్ అయ్యాము. ఇక్కడ మనం ప్లేసెస్ వచ్చేసి గంగా హారతి చూస్తాము. ఇంకా చాలా చాలా ఘాట్స్ ఉంటాయి అన్నమాట. మనల్ని బోట్ వాళ్ళు తిప్పుతారు, మళ్ళీ తిప్పి మళ్ళీ మన ప్లేస్కి వచ్చి దించుతారు. ఇప్పుడు మీరు చూస్తున్నది హరిశ్చంద్ర ఘాట్. అక్కడైతే మేము ఎక్కువసేపు ఉండలేదు, ఎందుకంటే అక్కడ డెడ్ బాడీస్ని కాలుస్తారనమాట. మేము జస్ట్ విజిట్ చేసేసి వచ్చేసాం. ఇక్కడైతే మనకి బోట్ వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు చెప్తారు, ఎక్కువ రేట్ చెప్తారు, కానీ మనం ఆలోచించుకొని వెయిట్ చేస్తే మళ్ళీ తక్కువలో మనల్ని తీసుకెళ్తారు. మాకైతే మేము వచ్చేసి 6 మెంబర్స్ కాబట్టి పర్ హెడ్ 100 రూపీస్ తీసుకున్నారు. మాకైతే ఫస్ట్ వాళ్ళు వచ్చేసి 400 చెప్పారు, కానీ మేము అలా తీసుకోలేదు. మేము అడిగాము, రిక్వెస్ట్ చేసాం కాబట్టి 100 రూపీస్ తీసుకున్నారు ఫస్ట్ అయితే. ఇక్కడ మీరు చూస్తున్నది అయితే పెద్ద బోట్ అన్నమాట. దాంట్లో కూడా మనకు అన్ని ప్లేసెస్ విజిట్ చేయొచ్చు, గంగా హారతి అన్నీ చూపిస్తారు. పెద్ద బోట్కి కాస్ట్ వచ్చేసి పర్ హెడ్ 1000 రూపీస్. మన బోట్ స్టార్ట్ అయ్యేటప్పుడైతే మనకు అట్లా అనౌన్స్మెంట్ చేస్తారనమాట, లైఫ్ జాకెట్స్ చాలా ఇంపార్టెంట్ అని. కానీ ఇక్కడైతే లైఫ్ జాకెట్స్ అంతా అస్సలు బాగాలేవు అనమాట. క్లిప్స్ సరిగ్గా లేవు, అసలు మంచిగా లేవు. మీరైతే చూసి వెతికి మంచివి తీసుకోండి, అది మనకి బెస్ట్ చాలా. మేమైతే లైఫ్ జాకెట్స్ అయితే సరిగ్గా చూసి వేసుకున్నాము, అంటే మంచిగా చూసి వేసుకున్నాము. ఇక్కడ మాకైతే లైఫ్ జాకెట్స్ వేసుకున్నప్పుడు చాలా సఫోకేటెడ్ అయింది, చెమట కూడా అంతా చాలా ఉంది. మీరు ఎవరైనా ఇక్కడికి వస్తున్నట్లయితే చాలా కేర్ తీసుకోవాలన్నమాట మీరు. ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా, వేరే బోట్స్ వచ్చి మాకు తగలడం, కొంచెం మాకు షేక్ అవ్వడం, చాలా భయం వేసింది అనమాట మాకు ఆ టైంలో. అదైతే చాలా ఇబ్బందికరంగా ఉంది, ఎందుకంటే ఇక్కడ చాలా బోట్స్ ఉంటాయన్నమాట అవన్నీ ప్లేసెస్ విజిట్ చేయడానికి. ఎస్పెషల్లీ ఇక్కడైతే మీరు చాలా కేర్ తీసుకోండి.
ఫ్రెండ్స్, ఫైనల్లీ మన బోట్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ వ్యూ చూస్తుంటే మన పడ్డ కష్టాలు అన్నీ మొత్తం పోయినట్టే ఉంది. जय गंगे माता श्री जय गंगे माता जो नर तुझको ध्याता जो नर तुझको ध्याता मन वांछित फल पाता ओम जय गंगे माता चंद्र सी ज्योत तुम्हारी जल निर्मल आता शरण पड़े जो तेरी सो नर तर जाता पुत्र सगर के पारे सब जग को ज्ञाता कृपा दृष्टि तुम्हारी त्रिभुवन सुखदाता एक ही बार जो तेरी शरणागति आता यम की त्रास मिटाकर कर्म गति पाता आरती मात तुम्हारी जो जन नित गाता दास वही सहज में मुक्ति को पाता जय गंगे माता श्री जय गंगे माता जो नर तुझको ध्याता जो नर तुझको ध्याता मन वांछित फल पाता ओम जय गंगे माता ओम जय गंगे माता श्री जय गंगे ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం టిఫిన్ చేయడానికి బయటకు వచ్చాం. చూడండి,
ఫ్రెండ్స్ మనం ఉంటున్న రాజ్జి కాశీ వశిష్ఠ స్టే. ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే శక్తిపీఠం దగ్గరికి వెళ్తున్నాము. శక్తిపీఠంలో ఒకటైన కాశీ విశాలాక్షి చూడండి ఫ్రెండ్స్, మార్నింగ్ ఎంత క్రౌడ్గా ఉందో దర్శనానికి. दर्शन के लिए लाइन इधर से लाइन అందయ్యా మనం చూడండి ఫ్రెండ్స్, ఇదంతా దర్శనానికి లైన్ అన్నమాట. దగ్గర 3 కిలోమీటర్స్ ఉందన్నమాట. వామ్మో. ఇక్కడైతే చాలా గొడవగా ఉంది ఫ్రెండ్స్. అందుకనే మేము వెనక్కి వచ్చేసి మళ్ళీ కాశీ విశాలాక్షి టెంపుల్కి వెళ్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఎంత అలసిపోయామో. ఫుల్ స్వెట్ వచ్చేసింది మాకైతే. ఆ ఎండలు బీభత్సంగా అయితే ఉన్నాయన్నమాట. ఇదైతే మేము కాశీ ఫ్రెండ్స్, ఇక్కడైతే మేము టిఫిన్ చేసామన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇది వచ్చేసి విశాలాక్షి టెంపుల్కి వెళ్ళే దారిలోనే ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది అన్నపూర్ణాదేవి టెంపుల్. ఇప్పుడు మేము విశాలాక్షి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. అక్కడ వీడియోస్ నాట్ అలౌడ్ కాబట్టి సో మేము తీయలేదు వీడియోస్. ఇప్పుడు మీరు చూస్తున్నది కాశీలో మెయిన్ స్ట్రీట్. చూడండి ఎంత క్రౌడ్గా ఉందో. ఇప్పుడు మీరు చూస్తున్నది కాశీలో మేము స్టే చేసిన రూమ్ అయితే చాలా నీట్గా ఉంది. రూమ్ వచ్చేసి మాకు కాస్ట్ ఎంత పడిందంటే 2500. టీవీ కూడా ఉంది ప్లస్ ఏసీ రూమ్. ఇప్పుడే రూమ్ నుంచి అయితే చెక్అవుట్ అవుతున్నాం. ఇప్పుడు మీరు చూసింది డే 1 కాశీ ట్రిప్ అండ్ నెక్స్ట్ డే 2 అయోధ్య ట్రిప్ ఉంటుంది. చాలా క్రేజీగా ఉంటుంది. వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. బాయ్ బాయ్.